జై సినిమా. కూలీ చూసి మనోడు ఏది కూలీనా అసలు కూలీ భయ కూలీ సినిమా భయ కూలీ మౌనిక అని తెలుసుకొని ఏడుపు వచ్చేసింది భయ. అది మోనికానా, అది మోనాలు చేసానా, అది మౌనికానా, పూజ గొడ్డేనా, పూజ ఎద్దేనా, ఏందో కూలీ సినిమా అయితే ఇంకా అద్దరిపోయింది భయ. మాలాంటి కూలోళ్ళు పడే బాధని, కూలోళ్ళు పడే శ్రమని, కూలోళ్ళు అనుభవించే ఆ కష్టాన్ని కూలోండి. నేను ఎవరు చెప్పారు నీకు? పోతానా వాడు నీ తండ్రి అయితే నాకు ప్రాణ స్నేహితుడు అమ్మా. ఆ ఎమోషనల్ డైలాగ్ నువ్వు చచ్చిపోవాలనిపిస్తుంది అనా. సేమ్ అందరు విలన్సే. చెప్పు నిజంగా పోయా కూలీ సినిమా చూస్తానని సేపు పోయా. మాలాంటి కూలోళ్ళ కోసం రజనీకాంత్ అని చేసే శ్రమ, ఆ ఫైట్లు, ఆ డ్యాన్సులు, ఆ డైలాగులు ఏదైనా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఎవరైనా ఆయన ఒక భాష, ఆయన ఒక చంద్రముఖి, అతనొక ఏంది ముక్తన్న, ఆయన ఒక నరసింహ, ఆయన ఒక బాబా, ఆయన ఒక జైలర్. ఈరోజు అతను ఒక కూలి, ఆయన కూలుడు. ఆయన కూలోళ్ళ బాధని అర్థం చేసుకునే ఓడు, కూలోళ్ళ శ్రమని, కూలోళ్ళ కోసం పుట్టుకొచ్చిన దేవుడు భయ్యా. డ్యాన్సులు ఫైట్లు అయితే భయ తాతనే రజనీకాంత్ తాతను చూస్తుంటే భయ నిజంగా భయ ఆ ఎనర్జీ కానీ, ఆ డ్యాన్సులు కానీ బాబా చూసి నేర్చుకోవాలి. అంతే భయ పొడుకొని వేస్తున్నాడు అబ్బాయి డ్యాన్స్ ఈ వయసులో కూడా. అంటే అరిసిపి పడిపి కింద పడుకొని బొల్లు ఆడుతున్నాడు డ్యాన్స్ భయ. చేయలేము కాబట్టి చాలా బాగుంది రజనీకాంత్ గారు సినిమా. ఆయన్ని ఎలా చూపించాలి అంటే తమిళ డైరెక్టర్లో చూస్తే ఒక ప్యాషన్ కనపడుతుంది భయ్య. హీరో గారిని ఫ్యాన్స్కి ఒక దేవుళ్ళ కనెక్ట్ చేయాలి. సో ఆ ఫ్యాన్స్కి దేవుళ్ళ చూస్తారు హీరోల్ని. అలా వాళ్ళని ప్రజెంట్ చేయడంలో అక్కడ తమిళ డైరెక్టర్లు అయితే చాలా బాగా చూపిస్తున్నారు. కమల్ హాసన్ గారు కానీ, రజనీకాంత్ గారిని కానీ, సూర్య గారిని కానీ ఎలివేషన్స్ విషయంలో కొద్ది ఉండదన్నమాట. సో నాకైతే బాధ అనిపిస్తూ ఉంటుంది. మన తెలుగు హీరోలు ఇప్పుడు చిరంజీవి గారికి కానీ, బాలయ్య గారికి కానీ, నాగార్జున గారికి కానీ సో అంత లెవెల్లో ఎందుకు మన డైరెక్టర్లు పనిచేయలేకపోతున్నారు అంటే కథ అదంతా పక్కన పెట్టిన ఏ డైరెక్టర్ కూడా ఇప్పుడు కథతో రావట్లా. సో కథ అంతా పోతే సో ఎలివేషన్స్ ముఖ్యం. వయసుకు తగ్గట్టుగా చూపించాలి. ఆ వయసుకు తగ్గట్టుగా రజనీకాంత్ గారు జస్ట్ ఇలా ఒక కర్చీఫ్తో ఇట్లా అంటే అది ఒక స్వాగ్, ఆయన ఇలా తల ఇలా అంటే అదొక స్వాగ్, ఆయన గుండె ఇట్లా అంటే అదొక స్వాగ్. సో ఆ స్వాగ్ని మన తెలుగు హీరోలతో మన డైరెక్టర్లు ఎందుకు చేయలేకపోతున్నారో అర్థం కావట్లా. నాకైతే రజనీకాంత్ గారి గత 5-6 సినిమాలు చూస్తే చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఇలాంటి సినిమాలు ఎందుకు చేయట్లేదు. సో ఇవాళ కూడా ఈ ఏదైతే కూలీ ఉందో సింపుల్, ఎక్కువ కష్టపడ్డ హీరో నడిచి వచ్చినా అదొక ఎలివేషన్లా చూపిస్తారు అనమాట. సో ఇక రజనీకాంత్ గారికి చెప్పక్కర్లా, ఆయన వాకింగ్, ఆయన మ్యూజిక్, అనిరుద్ధ్ కూడా ఒక పూనకం వచ్చినట్టు పనిచేస్తాడు అనమాట. ఏది రజనీకాంత్ గారికి మ్యూజిక్ ఇవ్వాలంటే. సో ఇక్కడ నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది మన నాగార్జున గారి పర్ఫార్మెన్స్. నేను మన కింగ్ కోసం సినిమాకి కూలీకి వెళ్ళాను అనమాట. సో ఖచ్చితంగా అసలు ఆయనలో కొత్త షేడ్ ఇది. ఇప్పుడు దాకా ఆయన హీరోగాని చూసాం మనం, ఇది ఒక మంచి నెగిటివ్ షేడ్ అనమాట. అంతకుముందు రక్షకుడు ఆ టైంలో శివ వాటిలో చూసుకుంటే ఆయన హెయిర్ స్టైల్ ఎట్లా ఉంటుంది, నాకైతే అసలు నాగ చైతన్యాన్ని చూస్తున్నానా అనిపించినంత యంగ్గా అనిపించాడు ఆయన. సో ఆయన వయసు 60 దాటిందంటే ఎవరు నమ్మరనమాట. సో మనం ఈరోజు ఆయనలాగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఎన్ని రోజులు తినకుండా ఉంటే అంత బాడీ వస్తుందో ఏమో తెలియదు కానీ సో నాగార్జున గారి లుక్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ సో నిజంగా తెలుగు స్టేట్స్కే కాదు ఇండియాకి కింగ్ అని చెప్పొచ్చు ఆయన్ని. అలా ఉందన్నమాట ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ. సో నాగార్జున గారికి 100కు 100 మార్కులు కాదు ఇంకెక్కువే ఇచ్చు. నెక్స్ట్ ఉపేంద్ర గారు కానీ, అమీర్ ఖాన్ గారు కానీ వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళకున్న ఇచ్చిందంతా బాగా చేశారనమాట. సో అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. సో ఇక మెయిన్ అంటే అనిరుద్ధ్ అనమాట ఎస్సెట్ సినిమాకి. సో అనిరుద్ధ్ ఎక్కడన్నా సినిమా పడిపోద్దేమో రా అనుకునే టైంలో అనిరుద్ధ్ గారు అట్లా పుల్లిచ్చి లేపుతున్నారనమాట సినిమాని. సో అనిరుద్ధ్ గారు మ్యూజిక్ హాఫ్ ఆఫ్ ద డైరెక్టర్ ఎంత వర్క్ చేశారో అనిరుద్ధ్ గారు ఇక్కడ అంత వర్క్ చేశారనమాట. సో ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ హిట్ కాంబినేషను. మనం బుకింగ్స్ చూస్తున్నాము, ఇచ్చిన ప్రతి థియేటర్ కూడా ఫుల్ అవుతుందన్నమాట. సో ఈ వీకెండ్ వరకు అయితే కూలీకి కొదవలేదు. మరి వార్ 2 సినిమా అయితే ఎలా ఉంటుంది ఏంటి అది కూడా ఒక మంచి టాక్ నడుస్తుంది. సో రెండింటికి మధ్య 2 సినిమాలు బాగా ఆడాలని కోరుకుందాం మనం కూడా. కూలీ సినిమా మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రజనీకాంత్ గారు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే 75 అయితే లేడు, ఖచ్చితంగా 20 ఇయర్స్లో ఆయన సినిమా కానీ, ఆయన స్టైల్ కానీ,
ఆయన మేనరిజం కానీ నో వన్ కెన్ మ్యాచ్ హిమ్. అంటే ఆ స్టైల్ కానీ, ఆ వాక్ కానీ, ఆ యాక్షన్ కానీ, ఇంకా ఈ కొత్త హీరోలు ఎందుకు పనికిరారు. రజనీకాంత్ ఈజ్ ఎవర్ గ్రీన్. ఇంకా రజనీకాంత్ని కొట్టే మొగోడే లేడని చెప్పొచ్చు అన్న. అట్లా ఉంది రజనీకాంత్ గారి యాక్షన్. బ్లాక్ బస్టర్ అన్న, హిట్ అయింది. బ్లాక్ బస్టర్, బంపర్ హిట్, 5 out of 5 అని చెప్పొచ్చు. నేను ఒక డైలాగ్ చెప్తా చిన్న రజనీకాంత్ గారిది, రేవంత్ రెడ్డి వాయిస్లో చెప్తా, ఓకేనా? మిత్రులారా, ఇవాళ రజనీకాంత్ గారు చాలా పెద్ద హిట్ కొట్టారని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఆయనది ఒక డైలాగ్ ఉంటుంది, నాన్న పందులే గుంపులుగా వస్తాయి కానీ సింహం సింగిల్గా వస్తాయని చెప్పదలుచుకున్నాను. జై సోని అమ్మ. అట్లా రేవంత్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది. అలాగే నాగార్జున గారు, ఆయన కూడా సైమన్ క్యారెక్టర్ అయితే ఇరుగా తీసిండు. నాగార్జున లేకపోతే సినిమానే లేదు. ఎవరు ఏమనుకున్నా సరే నాగార్జున ఈజ్ నాగార్జున, కింగ్ ఈజ్ కింగ్ అంతే. ఇంకా ఎవరు చెప్పినా కూడా నాగార్జున వినడు. అంటే వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఆయనతో కాంపిటీషన్ ఇవ్వాలి. జనరల్గా పెద్దోళ్ళు వాళ్ళ పిల్లలతో కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటారు. బట్ ఇప్పుడు వాళ్ళే నాగార్జున గారి కాంపిటీషన్ ఇవ్వాలి. ఆ లెవెల్లో మాత్రం నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఉంది పోయా. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, 5,000 crores పక్కా అనిపిస్తుంది. రైట్ బ్రో. అరే ఏమన్నా సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం సినిమానా ఏముందని యాక్టింగ్ మాత్రం కూలీలో మాత్రం ఇచ్చి పడేసిండు మన రజనీ సార్. అరే నిజంగా చెప్తున్నానా, అసలు ఫైట్స్ చూస్తున్నా ఇచ్చి పడేసిండు. అంటే ఫైట్స్ ఈ ఏజ్లో కూడా ఫైట్స్ ఎట్లా చేస్తున్నా అంటే అసలు మనకు అసలు ఊహించుకోం, అంత బాగా చేసి రజనీకాంత్ గారు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమాలో అనూప్ గారు ఈ సినిమా పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్కి చాలా బాగా కొట్టింది, మ్యూజిక్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంకోటి చెప్పాలన్నా మన ఇక్కడ ఉపేంద్ర గారు ఇక్కడ విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. అంటే ఉపేంద్ర గారు సారీ, మన ఆమిర్ ఖాన్ గారు కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా చాలా బాగా చేసిరు. అంటే ఎవరు కూడా తగ్గకుండా ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసిరు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఇది ఒక పెద్ద సినిమా. మన ఒక చంద్రముఖి కానీ, ఒక అరుణాచలం కానీ, ఒక నరసింహ కానీ అలాంటి సినిమా ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళీ రజనీకాంత్ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. మేము చెప్పండి ఇక్కడ పెద్ద సక్సెస్ఫుల్ ఏంటంటే మన నాగార్జున గారు. అంటే అసలు హీరో నుంచి మన ఒక విలన్ యాక్టింగ్ ఎలా చేస్తారు అనుకోరు కానీ చాలామంది. అన్నా చెప్తున్నా నాగార్జున సార్ నిజంగా చెప్తున్నా, నీ యాక్టింగ్ ఇరుగా తీసేసినావు అన్న. అంటే అసలు ఊహించుకో, ఒక ట్రిపుల్ వెళ్ళిపోయింది ఒక యాక్టింగ్లో. విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినావు అన్న యాక్టింగ్ మాత్రం. నిజంగా చెప్తున్నా, ఒక మన్మధుడు ఇలా చేస్తారని ఎవరు ఊహించుకోలేరు. ఒక మన్మధుడు కానీ, ఒక శివమణి గారు ఇలా చేస్తారు అనుకోలేదు కానీ ఇలా చేసి చూపించినావు. కింగ్ నాగార్జున, దట్ ఈస్ కింగ్ నాగార్జున. రజనీ సార్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. ఓకే కూలీ సైమన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ని సుత్తితోటి దెంగేశాడు నాగార్జున లేకపోతే తమిళకు 1000 కోట్ల ఫిలిం పడి ఉండేది కాదు. నాగార్జున కూలీ పవర్ అన్నట్టు వెనక తిప్పి జూల్ తోటి ఇండియన్ బాక్స్ ఆఫీస్నే విదిలించాడు. జూల్ వేరే, ఫైట్స్ వేరే. నాగార్జున ఫాదర్ని చంపేది దేవా క్యారెక్టర్ ఎవరు? రజనీకాంత్ గారు వింటేజ్ రజనీకాంత్, వింటేజ్ నాగార్జున. అందరూ వింటేజ్. 65 సంవత్సరాలు నాగార్జున గారు 26 సంవత్సరాలు విలన్లా చేశారు. ఆయన గ్లామర్, ఆయన స్వాగ్, ఆయన కట్అవుట్, ఆయన బాడీ అన్నీ చూస్తూ ఉంటే మెంటల్ ఎక్కిపోయింది మనకైతే. డాన్స్ నాగార్జున గారు అలా ఇటు చూడు. మౌనిక డాన్స్ చేయాలంటే మౌనిక లవ్ యూ మౌనిక అమ్మ అన్నట్టు మౌనిక డాన్స్ చేసేసాడు. వేరే లెవెల్ బ్రో. మౌనిక అయితే చంపి పడేశాడు. మూవీ రేటింగ్ అయితే 5కి 4.8 ఇవ్వచ్చు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ రూల్ చేసేది మన తెలుగోళ్ళు అంటే ఎవరు? ఇండియన్ తలరాత్రి మార్చింది ఎవరు? బాహుబలి. ప్రభాస్ ఫ్యాన్ రివ్యూ ఇస్తున్నాడు అంటే ఇండియన్ రివ్యూ చెక్ అయిపోయింది. చూసుకోపోండి. నాగార్జున గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విలన్ రోల్ కూలీ. లోకేష్ కనకరాజు గారు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కూలీ. రజనీకాంత్ గారికి తన కెరియర్లోనే 1000 కోట్ల ఫిల్మ్ ఇస్తున్నాము తమిళ వాళ్ళకి. నాగార్జున తోటి వేరే లెవెల్. ఓకే, అయ్యా కొడుకులకు పోటీ పెట్టారు. ఎవరు? నాగార్జున జూనియర్ ఎన్టీఆర్కి. ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకున్న రుతిక్ రోషన్కి. ఎవరు? రజనీకాంత్ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంది ఎవరు? రుతిక్ రోషన్. 39 సంవత్సరాలు కదా, నీకు తెలియదో నాకు తెలుసు, ఎందుకంటే నేను చర్చ చేస్తూ ఉంటా. తమిళోళ్ళు నాగార్జున పెట్టి 1000 కోట్ల సినిమా కొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి బాలీవుడ్ వాళ్ళు ఇండస్ట్రీ కొట్టారు, ఇచ్చి పడేశారు. రుతిక్ రోషన్ మూవీ చూడాలి, మన కూలీ మూవీ చూడాలి, వేరే లెవెల్. ఓకే బాయ్.